హాయ్ అండి, నేను కృష్ణ గ్లోలిడి నుంచి. ఈ రోజు నేను చెప్పబోయేది కొండాపూర్ అవుట్లెట్ గురించి అండి. అంటే మనకి తెలుసు కదా, ఏపీ తెలంగాణలో మొత్తం మనకి 18 అవుట్లెట్స్ ఉన్నాయి. గత 8.5 సంవత్సరాల నుంచి మీ అందరికీ దాదాపు 2600 ప్రొడక్ట్స్ మేము మీకు అందిస్తున్నాము. చాలా తక్కువ ధరలో, బెస్ట్ క్వాలిటీలో అండ్ బెస్ట్ సర్వీస్ కూడా చేస్తున్నాము. ఇదే మన సర్వీస్ని ఇంకా మేము పెంపొందించాలనుకుంటున్నాము. కాబట్టి గత ఇండియాలో మొత్తం కూడా మనం 700 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ పెట్టాలనుకుంటున్నాము. అదంతా కూడా మీ వల్లే అవుతుంది. ఎందుకంటే మీరిచ్చే అభిమానము, మీరిచ్చే మాకు ఆదరణ, దానివల్లనే మేము ఈ 18 అవుట్లెట్స్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకున్నారు. వరంగల్, హన్మకొండ అండ్ తురకపల్లిలో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా, సార్ మీరు ఎందుకు ఇంకా మార్కెటింగ్ చేయట్లేదు, మాలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో అడగడం వల్లనే మేము ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగిందనమాట. చాలా మందికి అంటే బయట కొన్న వాటికి మా దగ్గర ప్రైజెస్ కంపేరింగ్ చేసినప్పుడు, సార్ ఇంత తక్కువ మీరు ఇవ్వగలుగుతున్నారు కదా, ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే నిజంగా మీదే కదా అన్న ఉద్దేశంతో మమ్మల్ని అడగడం జరిగిందనమాట. వాళ్ళు ఎంత కోల్పోయారో వాళ్ళ బాధల్లో, వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది మాకు. సో అలాంటి వాళ్ళందరికీ గురించి కూడా మేము ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా మీ ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్, బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా మేము మీ ముందే ఉంటామన్నమాట. సో అలాంటి దాని గురించే ఈరోజు నేను కొండాపూర్ అవుట్లెట్లో ఉన్నాను. కొండాపూర్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ మాదాపూర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ గచ్చిబౌలి కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఇలాంటి సరౌండింగ్స్ అందరూ కూడా కూకట్పల్లికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ చాలా ట్రాఫిక్ పెరిగిపోతుంది మేము రావాలంటే. సో మీకు దగ్గరలో ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు మేము ఇక్కడ కొండాపూర్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అలాంటి కొండాపూర్ అవుట్లెట్లో మాకు ఇక్కడ సేల్స్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. గోపాల్, ప్లీజ్ కమ్. అండ్ అభిషేక్ అని ఇద్దరు ఉన్నారు. గోపాల్ ఇతను. సో మీకు ఇక్కడ ఏ డౌట్ కావాలన్నా కూడా తను మీకు క్లారిఫై చేయగలుగుతారు. అండ్ అభిషేక్ కూడా ఉన్నారు. సో మీకు ఎవరైనా విజిట్స్కి రమ్మన్నా కూడా అక్కడ విజిట్స్కి వస్తారు. ఆ ఇంటి కానివ్వండి, లేకపోతే విల్లా కానివ్వండి, లేకపోతే కమర్షియల్ స్పేసా, డొమెస్టిక్ ఇదా, లేకపోతే కమర్షియలా, ఇండస్ట్రియలా, ఏదైనా సరే అండి, వీళ్ళు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ లైటింగ్ ఎంతెంత కావాలో మీరు కూడా చూసుకోవచ్చు. లక్స్ లెవెల్ ఎంత ఉండాలని చెప్తారు, ఎంత లైటింగ్ కావాలని కూడా చెప్పుకుంటారు అనమాట. అక్కడ ఎన్ని లైట్స్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని కావాలో కూడా మీకు అప్డేట్ ఇస్తారనమాట. ఇవన్నీ కూడా మీకు వీళ్ళు అందుబాటులో ఉంటారు. సో ఇంకెందుకండి ఆలస్యం, మీ లైటింగ్ సొల్యూషన్స్ ఏ ఉన్నా కూడా గ్లోలిని సంప్రదించండి. అదేవిధంగా నేను ఈరోజు మీకు కొండాపూర్లో ఉన్న లైటింగ్ కొన్ని మీకు చూపించగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ కన్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న లైట్స్ ఏవే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ వాడొచ్చో, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ప్లీజ్ కమ్. సో కొండాపూర్ లైటింగ్లో భాగంగా నేను మీకు ఫస్ట్ చూపించబోయేది షాండ్లియర్స్ అండి. ఏ ఇంటికైనా మీరు ఎన్ని లైట్లన్నా పెట్టండి, ఎంత ప్రొఫైల్ అయినా మీరు వాడండి, బట్ ఒక షాండ్లియర్ ఉండగలిగితే దాని అందమే వేరనమాట. ఎందుకంటే ప్రతి కాలం అంటే పూర్వకాలం నుంచి కూడా మనకు వచ్చేది ఒక షాండ్లియర్ కనుక ఉందంటే దాంట్లోంచి వెలుతురు అనేది, అంటే మనకి ఏదైతే లక్స్ ఉంటుందో అది పక్క నుంచి ఇట్లా వెలుతురు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని క్లారిటీ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఆ క్లిస్టర్లోంచి చూస్తున్నారు ఎంత బాగున్నాయి అవన్నీ కూడా. మన దగ్గర ఆల్మోస్ట్ ఇలాంటివన్నీ ఒక 20 మోడల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో జస్ట్ ప్రైజింగ్ స్టార్ట్ వచ్చేసి మీకు ఒక 4500 నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఇవన్నీ కూడా. సో క్లిస్టర్స్ అన్నీ కూడా చాలా ఒరిజినల్ అండి, చాలా ప్యూర్గా ఉంటాయి. మీకు దాని క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది. A1 క్రిస్టల్స్ అనేవి మనం వాడగలుగుతాం అనమాట. ఇవే కాకుండా మీకు కస్టమైజ్డ్ ఏదైనా కావాలనుకున్నా కూడా, అంటే మీ ఫంక్షనల్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్వెట్ హాల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇవి ఏవైనా సరే మీకు ఒక షాండ్లియర్ కావాలి, ఒక మంచి క్వాలిటీ షాండ్లియర్ కావాలి అనుకుంటే మీరు గ్లోలిని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాడే ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు ఈ విధంగానే ఉంటుంది. దీంట్లో మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు వామ్ వైట్ చూస్తున్నారు. నెక్స్ట్ దీన్ని మనం న్యాచురల్ వైట్ చేసుకోవచ్చు, అండ్ తర్వాత కూల్ వైట్ కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మంచి బ్యూటిఫుల్ షాండ్లియర్లో మనం ఇప్పుడు కలర్స్ మార్చాము. చూసారు కదా, వైట్ వచ్చింది అండ్ వామ్ వైట్ వస్తుంది, న్యాచురల్ వైట్ వస్తుంది. ఒకటే స్విచ్లో మనం ఈ విధంగా అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పక్క వాటి కూడా మీకు సేమ్ అనమాట. ఇవన్నీ ఏ షాండ్లియర్ అయినా కూడా మీకు 3-in-1 అనేది అందుబాటులో ఉంటుంది. చూసారు కదా, కూలు, వాము, న్యాచురల్. మన టేస్ట్కి తగ్గట్టు, మన మూడ్కి తగ్గట్టు మనం ఈ లైట్ అనేది మనం మార్చుకోవచ్చు అనమాట. కొంతమంది అనుకోవచ్చు, సార్ నాకు ఫాల్ సీలింగ్ చాలా తక్కువ హైట్లో ఉంది, అలాంటప్పుడు మేము ఏం చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. అందుకనే గ్లోలిడ్ మీకు ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చిందండి. ఇక్కడ చూస్తున్నా కదా, బిగ్ సీలింగ్ లైట్స్ అంటారు అనమాట ఇవన్నీ కూడా. అంటే మీకు ఒక 6 ఇంచులన్నా కనీసం మనకి ఉంది అంటే, హైట్లో ఉంది అని అనుకుంటే ఆటోమేటిక్గా మీరు బిగ్ సీలింగ్ లైట్స్ అనేది వాడుకోవచ్చు. చూసారుగా, రౌండ్ మోడల్లో ఉన్నాయి, స్క్వేర్ మోడల్లో ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో మీకు ఓవెల్ షేప్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 20 మోడల్స్ ఉన్నాయండి. జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 4400 ప్లస్ GSTతో స్టార్ట్ అయిపోతాయి. దాంట్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి, అంటే లైట్ కలర్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. చాలా అద్భుతమైన లుక్ ఇస్తాయండి మనకి ఇంటికైనండి. అంటే మీరు హాల్లో పెట్టుకోవచ్చు, లివింగ్ ఏరియాలో పెట్టవచ్చు, సిట్అవుట్లో పెట్టుకోవచ్చు, లేదంటే వాల్కైనా కూడా పెట్టుకోవచ్చు.
2 బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉందా లేకపోతే ట్రిపుల్ బెడ్రూమ్ అయినా కూడా మనకి 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ ఉన్నప్పుడు మధ్యలో ఒక వాల్ వస్తుంది మనకి. అది చాలా మందికి ఇది మీరు ఫేస్ చేసే ఉంటారు. ఆ వాల్ని ఎలా డెకరేట్ చేయాలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఈ బిగ్ సీలింగ్ లైట్ మీరు అక్కడ మీరు ఫేస్ చేసినట్టయితే చాలా ఎక్సలెంట్గా లుక్ వస్తుంది. ఆ ఒక్క లైట్ వేసుకున్నా కూడా ఈవినింగ్ మీకు చాలా అంబియన్స్ అనేది మారిపోతుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, ఈ లైట్స్ మీరు అక్కడ వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ లేటెస్ట్గా మీరు ఎవరైతే వింటున్నారో అవన్నీ కూడా స్ట్రెచ్ ఫిల్మ్ అనేది ఒకటి వస్తుందండి, గ్లో ఎల్ఈడీలో. అది కూడా మీకు స్టార్ట్ చేశారు. చాలా తక్కువ ప్రైస్ అండి లేటెస్ట్లో. అంటే మీకు స్ట్రెచ్ ఫిల్మ్లో వచ్చేసి జస్ట్ మీకు పర్ స్క్వేర్ ఫీట్ మీకు 550 రూపాయలకే స్టార్ట్ అవుతుంది మన దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రెచ్ ఫిల్మ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక లివింగ్ ఏరియాలో కానివ్వండి, లేకపోతే హాల్లో కానివ్వండి, సిట్అవుట్లో కానివ్వండి, లేకపోతే ఒక బ్యాంక్వెట్ హాల్లో కానివ్వండి, లేకపోతే ఒక ఆఫీస్ రూమ్లో కానివ్వండి, లేదా ఒక స్టూడియోలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఇలాంటి ఒక ఫంక్షన్ హాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇలాంటి బ్యూటిఫుల్ మనకి ఒక సెట్ ఫిల్మ్ అనేది పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తున్నారు కదా. ఒక సీనరీ ఇక్కడ పెట్టడం మనకి ఒక కోకోనట్ ట్రీ ఇంత పెద్దది 8x4 చేసామనమాట ఇక్కడ. దీంట్లో ఇది సైజ్ అనేది కస్టమైజ్ అండి, జస్ట్ మీకు 2x2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇది మీకు ఏ సైజు కావాలనుకున్నా కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదండి, ఒకవేళ మీకు ఇష్టమైన దైవం కావచ్చు, లేకపోతే ఇష్టమైన వ్యక్తి కావచ్చు, లేదా ఒక బ్రాండ్ నేమ్ కావచ్చు, లేదా మీకు ఒక సీనరీ కావచ్చు, ఒక దేవుడి ఫోటో కావచ్చు, ఏది కావాలనుకున్నా కూడా మీరు దాంట్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక పీడిఎఫ్ ఫైల్ కానివ్వండి, .cdr ఫైల్ కానివ్వండి మాకు ఇవ్వగలిగితే చాలు. జస్ట్ మేము ఇక్కడ వచ్చి మీకు దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మా కన్సల్టెంట్కి అనుకోగలిగితే వాళ్ళు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీకు ఒక ఆలోచన ఉంటే చాలు, గ్లో ఎల్ఈడీకి కాల్ చేయండి, వాళ్ళ వివరాలన్నీ కూడా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మీకు ఏ సైజు కావాలన్నా మేము ఆ సైజెస్ అన్నీ కూడా చేస్తామన్నమాట. ఇదే కాకుండా స్టార్ లైటింగ్ అని కూడా ఉంది మన దగ్గర, అందుబాటులో ఉన్నాయండి. అది కూడా జస్ట్ ప్రైస్ మీకు 850 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్ఎఫ్టీ కూడా దాంట్లో మీకు విశిష్టార్ కావాలనుకున్నా, లేకపోతే దానికి ఏది కావాలనుకున్నా మనం దాంట్లో చేసుకోవచ్చు. అది మీకు 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో మీకు స్టార్ లైటింగ్లో RGB కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ మీరు ఒక మ్యూజిక్ కంట్రోల్ కనుక దానికి అటాచ్ చేసుకున్నట్టయితే మీరు మొబైల్లో ఏ సాంగ్ అయితే మీరు ప్లే చేసుకుంటున్నారో అదే సాంగ్ తగ్గట్టు మీకు ఆ స్టార్స్ అన్ని కూడా బ్లింక్ అవుతుంటాయి అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ కనుక మీరు దాన్ని చూసుకున్నట్టయితే పిల్లల బెడ్రూమ్స్లో కానివ్వండి, స్టూడియోస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ అంబియన్స్ కావాలనుకున్నప్పుడు మనం దాన్ని చక్కగా వాడుకోవచ్చు. అదేవిధంగా మీకు దాంట్లో రెడ్ కావాలంటే రెడ్ కలరు, బ్లూ అంటే బ్లూ కలర్, దాంట్లో ఏ లైట్ కావాలనుకుంటే ఆ స్టార్ ఆ లైట్తో మీకు జస్ట్ మొబైల్ యాప్తో మీరు దాన్ని హ్యాపీగా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇంకా కొన్ని లేటెస్ట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు స్టార్ లైటింగ్ మాట్లాడుకున్నాము, స్ట్రెచ్ ఫిల్మ్ మాట్లాడుకున్నాము, బిగ్ సీలింగ్ లైట్స్ మాట్లాడుకున్నాము, అదేవిధంగా మీకు షాండ్లియర్స్ కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. దీంట్లోనే ఇంకా లేటెస్ట్గా ఏమున్నాయి అనుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అనేవి ఉంటాయండి. మ్యాగ్నెటిక్ ట్రాక్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి ట్రాక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మీకు సర్ఫేస్ వస్తుంది, అండ్ తర్వాత సీలింగ్ మౌంటెడ్ కూడా లోపల కూడా మన కన్సీల్ కూడా అవుతుంది అనమాట. సర్ఫేస్ అంటారు, కొన్ని ఏమో దీంట్లో రిసెసర్ అంటారు, ప్లెయిన్ అంటారు, రకరకాల కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు కూడా. ఇందులో మీకు చూస్తున్నారు కదా, ఏదైనా కన్నా మనకి ఇలా పెట్టినప్పుడు దీంట్లో ట్రాక్ లైట్ అంటారు దీన్ని. ఈ విధంగా లోపలికి మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, లైట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దీనికి కనెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ రాదు. దీంట్లో గ్రిల్ లైట్ అని ఈ విధంగా కూడా ఉంటుంది, చూసారు కదా. దీన్ని జస్ట్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీని విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లీనియర్ ప్రొఫైల్ అని కూడా ఉంటుంది. జస్ట్ మీరు ఇట్లా జస్ట్ పుష్ చేసి పెట్టడమే. ఇక్కడ లీనియర్ ప్రొఫైల్ కూడా ఉంది, దీంట్లో ఈ విధంగా తీసుకొని పెట్టడం అండి. దీంట్లో మీకు ఈ కలర్ కూడా ఉంటుంది. కలర్ కాంబినేషన్ మన చాయిస్ అండి, అంటే కూల్ వైటా, వామ్ వైటా, న్యాచురల్ వైటా, అవన్నీ ఏవి కావాలంటే మనం ఆ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో చూసారు కదా, ఇది చిన్న ట్రాక్ లైట్ అయితే మీకు 20 వాట్ ట్రాక్ లైట్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇది కూడా అండి కూలు, వాము, న్యాచురల్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే మనం ఆ కలర్ అనేది తీసుకోవచ్చు. నాకు ఇలా కాదు ఒక హ్యాంగింగ్లో కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా ఒక హ్యాంగింగ్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ దీన్ని లోపలికి ఇలా ప్రెస్ చేసేస్తారు, ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా కిందికి అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇవే కాకుండా మీకు గ్రిల్లో కూడా ఈ విధంగా ఉంటాయండి. దీంట్లో చిన్న గ్రిల్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అడ్జస్టబుల్ గ్రిల్లో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు సైట్కి ఒకటే కావాలనుకున్నప్పుడు ఈ విధంగా కూడా మనం గ్రిల్ స్పాట్లైట్లో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఇవి జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బిఫోర్ ఫాల్ సీలింగ్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ముందే కనుక మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలిగితే దానికి ఏ విధమైన మెకానిజం కావాలని చెప్పేసి మా కన్సల్టెంట్స్ అందరూ కూడా మీకు అప్డేట్ ఇస్తారండి, వివరాలు ఇస్తారు. ఎందుకంటే ఇది పుల్ చేసినప్పుడు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఫాల్ సీలింగ్కి ఇబ్బంది కాకుండా మీరు ముందే ఒక వుడ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక స్ట్రాంగ్ ఫాల్ సీలింగ్ కానివ్వండి చేసుకోగలిగినప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు ఇలా ఉంది. ఈ విధంగా మనం పుల్ చేసినప్పుడు ఏమిటంటే ఈ స్టైలింగ్కి ఇబ్బంది కాకుండా మనం చేసుకోవచ్చు అనమాట. ఆ మెకానిజం అంతా కూడా మీకు చెప్తారు. సో అదేవిధంగా ఓలాంటి నాకు అసలు ట్రాక్సే వద్దు, ఇలాంటివి ఏమి వద్దు అనుకున్నప్పుడు
ఇలాంటి పుల్ అవుట్ లైట్స్ అనేవి ఉంటుందండి మన దగ్గర. ఇలాంటి పుల్ అవుట్ లైట్స్ అనేవి ఉంటాయి. జస్ట్ సింపుల్ అనమాట, కాప్ లైట్లోనే పుల్ అవుట్ వస్తుంది. మీకు ఇక్కడ ఏ విధంగా కావాలనుకున్నా కూడా ఆ విధంగా మనం దీన్ని ఫోకస్ చేసుకోవచ్చు. ఒక ఐడియల్ని కానివ్వండి, అంటే ఏదైనా ఒక వస్తువుని కానివ్వండి, హాల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఒక డెకరేటివ్ ఐటమ్ కానివ్వండి, అలాంటి వాటిని హైలైట్ చేయాలి అని అనుకుంటే మీరు అలాంటి పుల్అవుట్ లైట్ వాడుకోవచ్చు. లేదా స్ట్రైట్ కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఎటు కావాలనుకున్నప్పుడు దాన్ని మీరు ఫోకస్ చేసుకోవచ్చు. దీంట్లో వైట్ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వైట్ ఉంది కదా, దీంట్లో బ్లాక్ బాడీ కూడా ఈ విధంగా వస్తుంది మనకి ఇది. సో ఈ విధంగా బ్లాక్ బాడీ వస్తుంది. లోపలికి కావాలనుకుంటే ఈ విధంగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో కాప్ లైట్స్లోనే ఇంకొక వెరైటీ చూసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇలా ఇంకొక మోడల్ ఉందండి. ఇది చూసారు కదా, సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్లోనే మూవబుల్ అంటారు అనమాట. ఇది జస్ట్ దీని సీలింగ్కి ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ లైట్ అనేది ఏ విధంగా ఏ యాంగిల్లో కావాలో మనం ఆ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు. దీని నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా అది ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఈ దీంట్లో వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, అండ్ న్యాచురల్ వైట్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. బాడీ కలర్స్ ఏమండి, మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోవచ్చు, వైట్ కావాలనుకుంటే వైట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ చూసారు కదా ఇంకొక బ్యూటిఫుల్ కాప్ లైట్ అండి. ఇది మీకు సీసీటీవీ కెమెరా లాగా ఉంది, చూసారు కదా ఇది ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ దీన్ని మనం ఫాల్ సీలింగ్లో ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి లైటింగ్ అనేది వస్తుంది మనకి. సో జస్ట్ ఇక్కడ ఈ విధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎటు కావాలో మనం దాన్ని ఆ షేప్లో యాంగిల్కి మనం మార్చుకోవచ్చు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ మనకి ప్లేట్ చూస్తే మాత్రం ఒక స్క్వేర్ మోడల్లో కనబడుతుంటుంది దీన్ని. ఇందులో కూడా మీకు వైట్ బాడీ ఉంది, అండ్ తర్వాత బ్లాక్ బాడీలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. చూడడానికి లుక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చూసినా కూడా సీసీ కెమెరా పెట్టారేమో అని అనుకుంటారు, అలాంటిది కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకా లేటెస్ట్ మోడల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా గ్లాస్ మోడల్లో వస్తుంది. ఈ పైన క్లిప్స్ వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది, ఇక్కడ నుంచి కూడా మీకు లైటింగ్ అనేది వస్తుంది. సేమ్ అండి, కూలు వాము న్యాచురల్ మన దగ్గర కామన్ ఇందులో. ఇదే కాకుండా ఇక్కడ కొంచెం ఫినిషింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మనం గోల్డ్ పెట్టెడ్ కూడా చేశారు కదా. తర్వాత ఇది స్క్వేర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, దీనికి మనకి రెండు కంపారిజన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయండి, బెస్ట్ క్వాలిటీలో వస్తాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రా మెటీరియల్ అనేది చాలా పక్కన చెక్ చేసుకొని మరీ చూసుకొని దీన్ని వాడతారనమాట. సో అదే కాకుండా ఇంకొక మోడల్ చూసారు కదా, ఇది కూడా ఎంత అద్భుతంగా ఉందో. బ్లాక్ బాడీలో వచ్చింది, ఇక్కడ అంతా కూడా గోల్డ్ రిఫ్లెక్టర్ వచ్చేసింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఇది. జస్ట్ ఫాల్ సీలింగ్లో ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. చూసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంటుంది. లుక్ చాలా బాగుంటుందండి. ఇంటీరియర్స్ కానివ్వండి, ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, లేదా ఇంజనీర్స్ కానివ్వండి, అంతెందుకండి మనం ఏదైనా సెల్ఫ్ మేడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి కాబ్ లైట్స్, తర్వాత పుల్అవుట్ లైట్స్, మ్యాగ్నెట్ రాక్ లైట్స్, ఇవన్నీ ఒక కాంబినేషన్లో మనం ఇంట్లో లైటింగ్ అనేది పెట్టుకోగలిగితే చాలా అద్భుతమైన వ్యూ అనేది మనకు కలుస్తుందంట. అదేవిధంగా నాకు కాబే వద్దండి, నాకు స్పాట్ లైట్ కావాలి, టిల్ట్ మోడల్ కావాలి అనుకున్నప్పుడు మీకు స్క్వేర్ మోడల్లో కావాలనుకుంటే ఇక్కడ చూసారు కదా, జస్ట్ మీకు టిల్ట్ అవుతుంది అనమాట. ఇది ఈ విధంగా టిల్ట్ కూడా చేసుకోవచ్చు. వాల్కి పెట్టినప్పుడు ఏదన్నా ఒకటి ఈ విధంగా ఒక వాల్ ఉంది, ఆ వాల్కి నేను ఫోకస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా లైట్ మనం ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ నుంచి లైటింగ్ అనేది ఈ యాంగిల్లో వస్తుంది. ఏదైనా ఒక పోస్టర్ కానివ్వండి, లేకపోతే ఒక సీనరీ కానివ్వండి, ఫోటో ఫ్రేమ్ కానివ్వండి, ఏదైనా హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి ఇలా ఏంటంటే ఇట్లా వాల్ షేప్లో, అంబ్రెల్లా షేప్లో మనకి ఒక లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సార్ నాకు ఇది ఒకటి కాదు 2 కావాలి అనుకున్నప్పుడు దీంట్లో 2 లేదా 3 కూడా మనం ఈ విధంగా తయారు చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన 3 స్పాటెడ్స్ ఉంటాయి. జస్ట్ మీకు దీంట్లో ఈచ్ లైట్లో మీకు 6 వాట్ వస్తుంది, లేదా 9 వాట్ కూడా మీరు చేసుకోవచ్చు. వైట్ బాడీ అండ్ బ్లాక్ బాడీ ఈ రెండిట్లో మీకు అందుబాటులో ఉన్నాయండి. సో ఇదే కాకుండా నా కబోర్డ్లలో లేదా క్రాకరీ యూనిట్లో నాకు ఒక చిన్న లైట్ కావాలి, స్పాట్ లైట్ అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఈ చిన్న స్ట్రైకర్ లైట్ అండి. చూసారు కదా, క్యారమ్ బోర్డ్లో మనకి స్ట్రైకర్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది స్ట్రైకర్ లైట్ అనమాట. జస్ట్ ఇలా విధంగా తీసుకున్నట్టు మీకు సింపుల్గా ఈ విధంగా మనకి ప్లైవుడ్లో ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. కబోర్డ్లో కానివ్వండి, లేదా మీకు టీవీ యూనిట్ కానివ్వండి, క్రాకరీ యూనిట్ కానివ్వండి. క్రాకరీ యూనిట్లో కూడా మీకు ఈ విధంగా మనకు ఒక 1 ఫీట్ బై ఇట్లా విధంగా ఉంటాయి. దాంట్లో లైటింగ్ కూడా మీకు ఈ విధంగా ఈ షేప్లో వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా వస్తుంది. దీనికి డ్రైవర్ అనేది ఇన్సైడే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా దాన్ని హోల్డ్ చేసి పెట్టాలన్న అవసరం లేదు. జస్ట్ మీరు ఫిక్స్ చేసుకుంటే చాలు. చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మా దగ్గరకు వచ్చి సార్ మేము మిమ్మల్ని మిస్ అయ్యాము, ఆల్మోస్ట్ బయట తీసుకున్నాము, మాకు ఆల్మోస్ట్ ఒక 40 to 50% మాకు తేడా పడింది ప్రైజెస్లో. ఎందుకండి అంత ఖర్చు పెట్టడం, డబ్బులు ఎవరికి ఊరికే రావు ఒకతను అంటారు కదా. సో అందుకనే మీ డబ్బులు కూడా మా డబ్బులైనా ఎవరివైనా డబ్బులే అండి. సో ఇవే కాకుండా నాకు ఒకవేళ ప్రొఫైల్ లైటింగ్లో నియాన్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, ఈ విధమైన నియాన్ ప్రొఫైల్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. చూస్తారు కదా ఎంత బెండ్ అవుతుందో, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ అండి. ఇది దీంట్లో ఎన్ని సైజెస్ కావాలో ఆ సైజెస్ అన్నీ కూడా మన వెబ్సైట్లో దాంట్లో ఉంటాయి. అదేవిధంగా వెబ్సైట్లో ఉంటాయి,
లేదా shop.glowly.co కూడా మీకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ మీరు నియాన్ ప్రొఫైల్ అని టైప్ చేసి ఆ సైజు మీకు ఏది కావాలో చూసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి మీటర్ ప్రైస్ మీకు అందులో బేస్ ప్రైస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా సార్ నాకు కొంచెం ఇంకా ఈ మొబైల్లో ఇదే నియాన్ ప్రొఫైల్లో ఎన్ని మోడల్స్ చేసుకోవచ్చు అని అనుకుని చూసినట్టయితే ఇక్కడ మీకు అన్ని నేను మీకు ఇక్కడ ఒకసారి చూడొచ్చుకోవచ్చు అండి. మీరు ఇవన్నీ కూడా రకరకాల షేప్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ మీకు ఒకటి గిటార్ షేప్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ వైలిన్ షేప్ కానివ్వండి, లేదా మీకు వీణ షేప్ కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. లేదా మీకు ఒక బల్బ్ షేప్లో రన్నింగ్ ప్రొఫైల్ పెట్టాము, మేము ఇక్కడ రన్నింగ్ ప్రొఫైల్ ఒకటి పెట్టాము, చూస్తున్నారు కదా అది. సో అది మీకు పైనుంచి కిందికి స్టార్ట్ అవుతుంది లైట్ అనేది, తర్వాత కింది నుంచి కూడా ఆపోజిట్లో మళ్ళీ పైకి స్టార్ట్ అయిపోతుంది కదా. ఇలాంటిది కలర్ ఏది కావాలనుకున్నా కూడా మీరు ఆ కలర్ అనేది మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ మీకు స్క్వేర్ మోడల్లో, రెక్టాంగిల్ మోడల్లో ఒక ఇంటర్లాక్స్ కూడా మనం అక్కడ చేసాము. సో అవన్నీ కూడా ఏ కలర్ కావాలనుకున్నా కూడా ఆ కలర్ కాంబినేషన్లో మనం చేసుకోవచ్చు అనమాట. సింపుల్ అండి. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మాకు ఇవ్వండి, ఆ డిజైన్లో మేము చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఒకటి హాఫ్ మూన్ సర్కిల్లోకి వచ్చేస్తున్నారు కదా మనకి అక్కడ, అంటే సన్ రైజెస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒకటి పెట్టడం అనేది జరిగింది. దాంట్లో మీకు ఇక్కడ డిజైన్స్ కూడా చేసుకున్నాము. ఏ రకాల డిజైన్ కావాలనుకున్నా కూడా అన్ని రకాల డిజైన్స్ మనం చేసుకోవచ్చు. నియాన్ ప్రొఫైల్ యొక్క మెయిన్ ప్రఖ్యాత ఏంటి అంటే ప్రాముఖ్యం ఏంటి అంటే ఏ డిజైన్ కావాలంటే రౌండ్ కావాలనుకుంటే మనం రౌండ్ కూడా చేసుకోవచ్చు, ఇలా ఒక వేవ్ షేప్లో కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి నియాన్ ప్రొఫైల్ని చాలామంది ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ప్రొఫైల్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సైడ్ లైన్స్ ఏవైనా మీరు చేసుకోవచ్చు అనమాట. అది బెండ్ అవ్వదు, ఎందుకంటే అల్యూమినియంలో ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ అనేది ఎప్పుడు మనకు ఉంటుందో తెలుస్తుంది కదా. అలాంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూస్తున్నాను అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అండి. దీంట్లో మీకు 17mm జనరల్గా మనం డొమెస్టిక్లో వాడుకుంటాము. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా సర్ఫేస్ చూస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ కన్సీల్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. దీన్ని ఎడ్జ్ మోడల్ అంటారు, ప్లెయిన్ మోడల్ అంటారు అండి వాడుక భాషలో చెప్పాలి అంటే. సో ఎందుకు ఎడ్జ్ మోడల్ అంటే ఎందుకు అంటే ఈ విధంగా మనకి పైకి వచ్చినప్పుడు అంటే సీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు జస్ట్ చిన్నగా ఏదైనా మీకు గ్యాప్స్ ఉన్నా కూడా కనబడకుండా ఈ ఎడ్జ్ అనేది మనకి కాపాడుతుంది అనమాట. అంటే ఆ సీలింగ్ చిన్న చిన్న ఎడ్జెస్ ఏమైనా ఉన్నా కూడా కట్ కానివి ఏమైనా ఉన్నా కూడా దీనివల్ల అవి కవర్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇలాంటి సైజెస్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కబోర్డ్లలో వాడుకోవచ్చు మీరు, తర్వాత కిచెన్లో క్యాబినెట్స్ కింద మీరు వాడవచ్చు, బెడ్ పక్కన చుట్టూ కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ప్రొఫైల్ అనేది ఎక్కడైనా వాడచ్చు అండి. దీంట్లో 7/9mm నుంచి మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా. స్టెప్స్ దగ్గర అంటే విల్లా అనుకోండి, లేకపోతే డూప్లెక్స్ హౌస్ అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలా అనుకున్నప్పుడు ప్రతి ఒక్క స్టెప్ కూడా మనం ఈ ప్రొఫైల్ వాడచ్చు. లేదా మీకు స్టెప్ సెన్సార్ అని కూడా మనకు అందుబాటులో ఉంటుంది, స్టేర్ కేర్ సెన్సార్ అంటారు అనమాట. అది ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క లైట్ వెలగాల, లేకపోతే ఒకేసారి అన్ని వెలగాల అనేది మన చాయిసే అండి. ఆ సెన్సార్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఇందులో మీకు సర్ఫేస్ ఉంది అండ్ దీంట్లో ఈ రెండు మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకి కమర్షియల్ అయితే ఏది బాగుంటుంది, డొమెస్టిక్ అయితే ఏది బాగుంటుంది అనేది చూసుకోవచ్చు. జిమ్లలో అయితే మీకు 50x70mm ప్రొఫైల్ అనేది వాడుతున్నారండి. ఆ లైటింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మనం ముందు డొమెస్టిక్లో మనం మాట్లాడుకుంటున్న భాగంగా హాల్లో కానివ్వండి, బెడ్రూమ్స్లో కానివ్వండి, లేకపోతే ఒక ఆఫీస్ రూమ్లో కానివ్వండి, కాబ్ లైట్స్ ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మనం చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాబ్ లైట్స్ అండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రతిదీ చూస్తున్నారు కదా అల్యూమినియం డైకాస్టింగ్తో వస్తుంది. మీకు ఇవన్నీ కూడా చూసారు కదా, సౌండ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా రకరకాల దాంట్లో ఉంటుందన్నమాట. ఇవి మీకు ఈ రిఫ్లెక్టర్ కానివ్వండి, లేకపోతే ఈ డిఫ్యూజర్ కానివ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు 3 రకాల డిఫ్యూజర్ చూసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ బాడీలో ఒకటి, బ్లాక్ బాడీలో ఒకటి ఉంది, ఇక్కడ వైట్ బాడీలో ఉంది, అండ్ ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ బాడీలో కూడా ఇక్కడ ఈ విధంగా తెలుస్తుంది కదా మీకు 3 రకాలు చూస్తాం. ఇదేమో బ్రిజా లైట్ అంటాం మనము, తర్వాత దీన్ని ఏజీ కాబ్ లైట్ అంటారు, దీన్ని ఏసీ కాబ్ అంటారు అనమాట. మీకు ఇక్కడ కాబ్ కనబడుతుంది కాబట్టి దీన్ని ఏసీ కాబ్ అంటారు మేము. దీంట్లో మీకు కాబ్ అనేది కొంచెం బ్లర్గా కనబడుతుంది, మొత్తం కనిపించట్లేదు కంప్లీట్గా, కాబట్టి దీన్ని ఏజీ అంటారు అనమాట. యాంటీ గ్లేర్ అనమాట ఇది మీకు కంప్లీట్గా. అసలు ఇందులో ఈ మోడల్ అయితే అసలు మీకు కాబే కనిపించదు, కాబట్టి దీన్ని మేము బ్రిజా మోడల్ అంటాము. ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఎవరికైనా బీమ్ యాంగిల్ నాకు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంటీరియర్స్ చాలామంది అడుగుతుంటారండి మమ్మల్ని, ఈ బీమ్ యాంగిల్ ఎక్కువ ఉన్న లైట్ కావాలనుకుంటే మేము బ్రిజా సజెస్ట్ చేస్తాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ విధంగా లైట్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు లైటింగ్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. మనకి 36 degrees బీమ్ యాంగిల్ కావాలనుకుంటే మనకి ఈ విధంగా తీసుకోవచ్చు. ఏసీ కాబ్ కానివ్వండి లేదా ఏజీ కాబ్ కానీ తీసుకోవచ్చు. బ్రిజా తీసుకున్నప్పుడు మనకి 45 degrees బీమ్ యాంగిల్ వస్తుందండి. చూసారు కదా కంప్లీట్గా అల్యూమినియం. ఏడీసీ 12 గ్రేడ్ వాడతామండి మనం దీంట్లో. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాబ్-లైట్ సంబంధించినవే. సీలింగ్లో ఇవన్నీ కూడా ఇండోర్ వాడుకోవడానికి పనికొస్తాయండి. IP33 అనమాట ఇవన్నీ కూడా. సో మీకు ఏ కలర్ కావాలనుకున్నా, ఏ కాంబినేషన్ కావాలనుకున్నా దీంట్లో తీసుకోవచ్చు. దీంట్లో చాలామంది మమ్మల్ని అడిగిన తర్వాత మేము ఇంకొక కొత్త మోడల్ కూడా తీసుకొచ్చామండి. అంటే కొత్త మోడల్ అంటే ఏంటి అంటే 3-in-1 ఆప్షన్ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. అంటే ఒకటే
లైట్లో మీకు ఒకసారి స్విచ్ ఆన్ చేసినప్పుడు కూల్ వైట్ వస్తుంది, ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మళ్ళీ న్యాచురల్ వైట్ వస్తుంది, మళ్ళీ సేమ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు వామ్ వైట్ వస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ మూడ్కి తగ్గట్టు ఏ లైట్ కావాలనుకుంటే అందులో ఈ కాబ్ లైట్లలో మీరు ఆ కలర్ వాడుకోవచ్చు. జస్ట్ వన్ స్విచ్ తోటే మీరు ఇవన్నీ చేసుకోవచ్చు, అది కూడా ఒకటే లైట్ తోటి. అంటే ఎంత సేవ్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి దీంట్లో మీకు. అదేవిధంగా డీప్ డౌన్ లైట్ అని కూడా అంటారండి, డీప్ కాబ్ అని కూడా అంటారు. ఇక్కడ చూసారు కదా ఒక ట్రిమ్ కాబ్ అని ఉంటుంది, డీప్ కాబ్ అని కూడా ఉంటుంది. అంటే లోపలికి మాకు ఒక 1 ఇంచ్ లోపలికి కూడా ఇవన్నీగా ఉంటాయి. చూసారు కదా, సౌండ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఇవన్నీ కూడా జస్ట్ 6 వాట్ అండి, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఈ విధంగా మన ఒకటి అంటే జూలా కానివ్వండి, ఇప్పుడు విల్లాలలో కానివ్వండి, మన హాల్లో కానివ్వండి, ఈ ఉయ్యాల అనేది ఒకటి పెడుతున్నారు మనకంటే జూలా లాంటివి ఉంటాయి కదా. ఈ విధంగా పక్కన లైట్ ఒకటి పెట్టినప్పుడు దాన్ని తగ్గట్టు మాత్రమే మనకి 2 చైన్స్ ఉంటాయి కదా మనకి, అటొకటి ఇటొకటి. ఈ లైట్ పెట్టినప్పుడు చాలా క్యూట్గా కిందికి లైటింగ్ వస్తుంది, మన కంటికి ఎలాంటి హామ్ ఉండదు. ప్రశాంతంగా ఆ చిన్న యాంబియన్స్ లైటింగ్లో మీకు వామ్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి దీంట్లో పెట్టుకున్నట్టయితే ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా అంటే మనకు ఒక 2 ఫీట్ కానివ్వండి, 3 ఫీట్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన కంటికి డైరెక్ట్ లైటింగ్గా అనిపించదు, కానీ లైటింగ్ అక్కడికి వస్తుంది అనమాట. కాబ్ లైట్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైట్ ఈ విధంగా వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో మనకి లైట్ కనబడదు, బట్ లైటింగ్ మాత్రం కింద మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కాబ్ లైట్స్ కొన్ని పెట్టాం మనం, దీంట్లో ఇక్కడ చూసినట్టయితే కింద అంతలా కూడా లైటింగ్ మనకు కనబడుతుంది, కానీ లైట్ ఎక్కడుంది అనేది మీకు అర్థం కాదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ వల్ల ఇవి చాలా మంది తీసుకుంటున్నారు. అదేవిధంగా దీంట్లో ఈ మోడల్స్ కూడా అన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా దీంట్లో కాబ్ లైట్స్ అనేవి వస్తాయి. సో రైట్, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర. దీంట్లో జస్ట్ మీకు ఇంకోటి కాబ్ లైట్లో ఈ విధంగా కొంచెం ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇదొక మోడల్ అనమాట. దీంట్లో మీకు బ్లాక్ అండ్ కాపర్ ఉంది, ఇది కూడా బ్లాక్ అండ్ బ్లాక్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అవుట్లెట్లో మీకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ ఇక్కడ చూసారు కదా, చిన్నది నాకు 3 వాట్లో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి కాబ్ లైట్ కూడా మీరు వాడుకోవచ్చు అండి. జస్ట్ 150 రూపాయల నుంచి మాత్రమే ఇది ప్రైజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎంత క్యూట్గా ఉందో చూడండి. పిట్ట కొంచెం కూతగానే అంటారు కదా, బుల్లెట్ చూడడానికి ఇంతే ఉంటుంది కానీ చాలా పని ఎక్కువ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా అలానే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారు కదా ఇంకొక క్యూట్ మోడల్, ఇది కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. సో అదేవిధంగా సర్ఫేస్లో కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా లైటింగ్ అనేది మనకు వస్తుంది. దీన్ని ఈ విధంగా మనం ఫాల్ సీలింగ్కి ఫిట్ చేసుకుంటాము. నాకు ఇలా కావాలి అనుకున్నప్పుడు ఇట్లా దీన్ని ఈ విధంగా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రొటేట్ కూడా మనం చేసుకోవచ్చు. సో వద్దు అనుకున్నప్పుడు మరి విధంగా పెట్టుకోవచ్చు, దీంట్లో ఈ విధంగా తీసుకోవచ్చు. దీంట్లో మీకు బ్లాక్ బాడీ అందుబాటులో ఉంది అండ్ వైట్ బాడీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సర్ఫేస్ మౌంట్ సిండల్ లైట్స్ అండి ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్లాక్ బాడీలో అందుబాటులో ఉంది అండ్ వైట్ బాడీలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఇక్కడ ఈ కలర్ బ్లాక్ అండ్ బ్లాక్లో ఉంది, వైట్ అండ్ కాపర్లో ఉంది, ఇట్లా వైట్ అండ్ బ్లాక్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ జస్ట్ మీకు 6 వాట్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. ఇవన్నీ కూడా 24 వాట్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బ్లాక్ బాడీ, కూలు, వాము, న్యాచురల్ 3 కలర్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా అక్కడ తీసుకోవచ్చు. పర్టికులర్గా వీటిని ఏం చేస్తారంటే ఒక ఆర్చ్లో కానివ్వండి, ఒకవేళ మీకు నాకు ఆర్చ్లో కావాలనుకున్నప్పుడు ఇలా IP65 కూడా చేస్తారన్నమాట. దీంట్లో మీకు ఏదన్నా ఒక ఎంట్రన్స్ లోపల మనకి ఇలా ఆర్చ్ ఉంటుంది కదా, ఒకటి విల్లాస్లో కానివ్వండి, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో కానివ్వండి, లేకపోతే అపార్ట్మెంట్ దాంట్లో లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆ ఆర్చ్లో కూడా ఇవన్నీ కూడా పెడతారన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి బీమ్ యాంగిల్ ఈ విధంగా వచ్చి కిందికి లైటింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఎందుకంటే ఆర్చ్ని ఆల్మోస్ట్ మీకు ఒక 20 ఫీట్ నుంచి 25 ఫీట్ వరకు హైట్లో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి లైట్ కిందకి రావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి సర్ఫేస్ మౌంట్ సిండల్ లైట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అది లుక్ చాలా బాగుంటుంది అండ్ తర్వాత మీకు అంబియన్స్, లైటింగ్ అంబియన్స్ కూడా చాలా బాగా అద్భుతంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు పైన కొన్ని లైట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇందులో మీకు కాబ్ లైట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. తర్వాత ప్రొఫైల్ లైట్ కూడా చేసాము. తర్వాత మీకు ఇక్కడ మ్యాగ్నెట్ ట్రాక్ లైట్ కూడా ఇవన్నీ కూడా చేసాము అనమాట. దీంట్లో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్పాట్ లైట్స్ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్లో కానివ్వండి, మనకి 3 వాట్ స్పాట్ లైట్ దగ్గర నుంచి మనకి 1 వాట్ స్పాట్ లైట్ నుంచి కూడా ఉంటాయి. 1 వాట్ అంటే మీకు మామూలుగా చేసుకోవచ్చు. అదేవిధంగా 3 వాట్ స్పాట్ లైట్స్ దగ్గర నుంచి మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. జూమ్ లైట్ అని కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా జూమ్ లైట్ అని కూడా మన దగ్గర వస్తుంది అనమాట. ఇది మీకు కమర్షియల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏదన్నా మనకి బట్టర్ షాప్లో కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి జూమ్ అవుట్, జూమ్ ఇన్ లాగా వస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ఫాల్టింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ వద్దనుకుంటే ఈ విధంగా మనం లోపలికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మీకు
30 వాట్లో చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి మనకి. 30 వాట్లో కూడా మీకు 3-in-1 ఆప్షన్ కావాలనుకుంటే అది కూడా మనం చేయొచ్చు. దీంట్లో ట్రాక్ లైట్స్ కూడా, అంటే మనం కమర్షియల్లో మాట్లాడినప్పుడు గార్మెంట్ షాప్స్ ఉన్నాయి అనుకోండి, గార్మెంట్ షాప్లో మనకి ట్రాక్ లైట్స్ చాలా ఎక్కువ పడతారనమాట. ఆ ట్రాక్ లైట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే అక్కడ పైన మనం ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. బ్లాక్ బాడీలో ఉంటుంది, అదేవిధంగా వైట్ బాడీలో కూడా అందుబాటులో ఉంటాయి. ఒక ఐటమ్ని కానివ్వండి, లేదంటే ఒక మ్యానిక్విన్స్ని కానివ్వండి హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రాక్ లైట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. దాంట్లో మీకు 10 వాట్లో ఉంది, 20 వాట్లో ఉంది అండ్ 30 వాట్లో కూడా మీకు అందుబాటులో ఉంది. బ్లాక్ బాడీ అండ్ వైట్ బాడీలో కూడా ఉంటుంది. ట్రాక్ కూడా మీకు 1 మీటర్ కావాలా, 2 మీటర్ కావాలా, అది కూడా మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కొన్ని మీకు ఇక్కడ వాల్ లైట్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా గ్లాస్ మీటర్లో ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, సౌండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది చూసారు కదా సౌండ్ ఎంత అద్భుతంగా ఉందో. వాల్ అంటే ఎగ్జాక్ట్గా గ్లాస్ వాడినప్పుడు, అక్రిలిక్ వాడినప్పుడు ఆ లుక్ అనేది తెలిసిపోతుంది. గ్లాస్ వాడినప్పుడు దాంట్లోంచి ఎలివేట్ అయ్యి ఇచ్చిన లైటింగ్ అనేది చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. సో ఇందులో మీకు రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఏ మోడల్ కావాలనుకున్నా కూడా మన అందుబాటులో ఉంటుంది. ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ, మా ఫ్యాక్టరీ హోటల్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ అప్డేట్ ఇస్తారనమాట. సో కార్బైడ్స్ పెట్టినప్పుడు ఏ విధంగా వస్తుందో మీరు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో అదేవిధంగా మనకి డొమెస్టిక్లోనే మాట్లాడుకుంటున్నట్టయితే ఎలివేషన్ లైట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము, గేట్ లైట్స్ గురించి మాట్లాడుకుందాము, అదేవిధంగా బొలార్స్ గురించి కూడా మాట్లాడుకుందాము, కొన్ని హ్యాంగింగ్ లైట్స్ కూడా ఎలా ఉంటాయో మాట్లాడుకుందాము. ఒకసారి నాతో పట్టండి. డొమెస్టిక్లో మనం మాట్లాడుకుంటున్నట్టయితే, అంటే డొమెస్టిక్ లైటింగ్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఇంటికి ఫస్ట్ మనం చూసేది గేట్ లైట్స్ అండి. ఆ గేట్ లైట్స్ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ అన్ని కూడా చూడొచ్చు. అది ఇవన్నీ కూడా మనకి అల్యూమినియం తోటే వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, పౌడర్ కోటింగ్తో వస్తాయి. ఎందుకంటే వానకి కూడా మనకి ఎలాంటి రస్ట్ పట్టకుండా ఉండడానికి ఇలాంటి పౌడర్ కోటింగ్తో వస్తాయి అనమాట. ప్లాస్టిక్ అయితే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి మీకు ఇవన్నీ కూడా అయిపోతాయి. ఒకసారి లైట్స్ ఆన్ చేసుకున్నట్టయితే మీకు రకరకాల లైటింగ్, దీంట్లో మన కూలు, వాము, నాచులు ఇవన్నీ కూడా మనం దీంట్లో అందుబాటులో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టీల్ క్రోమ్ కోటెడ్లో కూడా మనకి అందుబాటులో ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది గ్రే బాడీలో చాలా అద్భుతంగా వస్తుందండి. ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే డ్యూరబిలిటీ కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటి మెటల్ బాడీకి వెళ్ళినప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. ఇంటికి మనం ఫస్ట్ అంటే మన గేట్ పిల్లర్కి ఏ సైజులో ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఈ లైట్స్ తీసుకున్నామంటే అది ఇంటి లుకే మారిపోతుంది. ఇవే కాకుండా అంటే మన గేట్ లైట్స్ అయినా కాకుండా, అంటే ఇప్పుడు చాలా మంది ఇంటికి ఎలివేషన్ లైట్స్ అనేది వాడుతున్నారు. దాని పేరే ఎలివేషన్ లైట్స్ అని పెట్టారనమాట. మీరు ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, రకరకాల మోడల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దీంట్లో 4-వే అని, 2-వే అని, లేకపోతే 1-వే అని చెప్పని ఒకసారి మీరు స్విచ్ ఆన్ చేసి చూసుకున్నట్టే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూసారు కదా, స్విచ్ ఆన్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఆన్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఇక్కడ రెండు కంపేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ వామ్ వైట్ కావాలంటే వామ్ వైట్ తీసుకోవచ్చు, న్యాచురల్ అంటే న్యాచురల్ వైట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, కూల్ వైట్ కానివ్వండి, వామ్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్, ఈ మూడు మీకు ఇక్కడ అందుబాటులో పెట్టడం అనేది జరిగింది. ఈ యాంగిల్ మీరు ఇక్కడ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకే తెలిసిపోతుంది. మన ఇంటి ఎలివేషన్కి తగ్గట్టు ఏ లైట్ సరిపోతుందో తీసుకొని దాన్ని మీరు వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఒక సింగిల్ వే, నాకు ఒకళ్ళ కిందికే కావాలి 1-వే అనుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా, ఒక స్క్వేర్ మోడల్లో ఈ విధంగా మనకి కిందికి లైటింగ్ అనేది రావడం అనేది జరిగింది. ఇదే కాకుండా నాకు పైకి ఒక 2 మోడల్స్, కిందకి ఇట్లా WW లాగా, లేకపోతే M అనుకోండి, M షేప్ అనుకోండి, దీన్ని 2-వే అంటారు అనమాట. దీన్ని వాల్ బ్రాకెట్ అంటారు. ఎందుకంటే షేప్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని వాల్ బ్రాకెట్ అనడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూసారు కదా, దీంట్లో వామ్ వైట్ వస్తుంది, కూల్ వైట్ వస్తుంది అండ్ న్యాచురల్ వైట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా దీన్ని మీరు బెడ్ పక్కన కూడా చాలా మంది వాడుతున్నారండి. అంటే చాలా మందికి పడుకునే ముందు కొంచెం వర్క్ చేసుకునే అలవాటు ఉంటుంది, లేదంటే ఒక పుస్తకం చదివి పడుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి ఏం చేశారనమాట అంటే, ఇక్కడ మీరు చూసారు కదా, లైట్ ఎక్కడ మీకు కంటికి కనిపించదు, బట్ లైటింగ్ మాత్రం మీకు తెలుసుంటుంది, పైన కానివ్వండి ఇక్కడ కానివ్వండి. చూసారు కదా, సో అది దీని యొక్క బ్యూటీ అండి అనమాట. సో చదువుకుంటున్నప్పుడు మనం ఇలా బెడ్కి విలీన్ అయినప్పుడు వెనక నుంచి లైటింగ్ పుస్తకం మీదే పడుతుంది. మన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో పక్కన ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మనం బుక్ చదువుకోవచ్చు, లేదా మనం వర్క్ చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. సో అలాంటి వాటికి, లేదా బిల్డింగ్ ఎలివేషన్లో కానివ్వండి, లేకపోతే ఈ విధంగా కూడా మనం ఈ ఎలివేషన్ లైట్స్ అనేది వాడుకోవచ్చు. దీంట్లో ఈ ఒక్కటైనా లేదా మిగతా కలర్స్ లేవా అంటే ఇలాంటి కలర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. చూసారు కదా, రెడ్, గ్రీన్, బ్లూ అని కానివ్వండి, లేకపోతే పింక్ షేడ్లో కానివ్వండి, రకరకాల కలర్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక క్వాంటిటీ ఉంటే చాలన్నమాట. ఇవే కాకుండా ఎలివేషన్కి ఇంకేదైనా లైట్స్ ఉన్నాయంటే బల్క్ హెడ్స్ అండి. ఇక్కడ మీరు చూసారు కదా, న్యాచురల్ వైట్లో ఒకటి ఉంది అండ్ మీకు వామ్ వైట్లో కూడా మీకు అందుబాటులో ఉంది. కాంపౌండ్ వాల్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా పైన మనకి టెర్రస్ పైన కానివ్వండి, ఎక్కడన్నా ఇలాంటి లైట్స్ కావాలనుకున్నప్పుడు మనం వాడుకోవచ్చు.
ఈ లైట్స్ బేసిక్గా మీరు చూస్తుంది ఎక్కడ చూస్తుంటే అంటే లిఫ్ట్లో మనం చూస్తుంటారనమాట. మీకు అది గ్రిల్ కనుక కనబడినట్టయితే ఇలాంటి లైట్స్ అన్ని కూడా లిఫ్ట్లో కూడా వాడతారనమాట, ఎక్కడన్నా రిపేర్ వచ్చినా కూడా చేయడానికి. సో ఇలాంటి బల్క్ హెడ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఇదే కాకుండా అంటే ఇంకా డెకరేటివ్ ఐటమ్ ఏమున్నాయని అనుకుంటే మనకి పార్క్ కానివ్వండి, లేకపోతే మన విల్లాలో కానివ్వండి, ఫామ్ హౌస్లో కానివ్వండి, లేదా ఇప్పుడు అందరికి కూడా రూఫ్ టాప్ గార్డెన్ అనేది చాలా మందికి ఇప్పుడు దాన్ని ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిలో కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దీన్ని గార్డెన్ స్పార్క్ లైట్స్ అంటారు అనమాట. రకరకాల మోడల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, దీంట్లో మీకు ఇక్కడ దీన్ని హై ఫోకస్ లైట్ అంటారు, తర్వాత ట్రయాంగిల్ మోడల్లో ఉంది, తర్వాత ఇక్కడ మీకు ఇంకొక మోడల్ కూడా ఉంది. ఒకసారి మీరు ఆన్ చేసి చూసుకున్నట్టయితే రకరకాల మోడల్స్ అవన్నీ ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. చూసారు కదా, దీంట్లో రెడ్, గ్రీన్, పింక్, బ్లూ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ హై ఫోకస్ లైట్ వచ్చేసి మాత్రం మీకు ఒక 60 to 80 feet దూరాన్ని కవర్ చేయడానికి కూడా మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చెట్లు ఏది కావాలనుకున్నా కూడా వాటిని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి గార్డెన్ స్పెక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మీకు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, లేకపోతే లాంజ్లో కానివ్వండి, ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, ఒక ట్రీని హైలైట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. లేదా ఒక వాల్ దగ్గర హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా వాడచ్చు అనమాట. ఎందుకంటే IP65తో వస్తాయి కాబట్టి మీకు ఎలాంటి వర్షానికి కానీ ఇలాంటివి కానీ మీకు ఎక్కడా ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా గార్డెన్ని ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ బొలార్డ్స్, రకరకాల బొలార్డ్స్ మోడల్స్ అనేవి మీకు కనబడుతున్నాయి. దీంట్లో మీకు MS బాడీతో చేసుకోవచ్చు, లేదా మీకు అల్యూమినియం బాడీ కావాలనుకుంటే అల్యూమినియం బాడీతో కూడా మేము తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్లో ఎల్ఈడీలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఏ ప్రొఫైల్ అయినా, అదే మన ఏ బొలార్డ్ అయినా కూడా మీకు కస్టమైజ్డ్ అండి. అంటే మీకు 1 feet కావాలంటే 1 feet హైట్ చేసుకోవచ్చు, దీంట్లో ఇంకా చిన్నగా కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, 1.5 అంటే 1.5 చేసుకోవచ్చు, 2 feet 2.5 3, 4 ఏ ఫీట్ కావాలనుకున్నా మనం ఆ ఫీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అన్ని కూడా బ్లాక్ బాడీ ఆర్ గ్రే సంథింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇది కూడా మీకు పౌడర్ కోటింగ్ చేసి ఇస్తారనమాట. అంటే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ పౌడర్ కోటింగ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కలర్ కూడా లైట్ కలర్ మీకు ఇక్కడ కూల్ వైట్ చూస్తున్నారు, లేదా నాకు వామ్ కావాలా, న్యాచురల్ కావాలా, లేదా మీకు ఇంకేదైనా బ్లూ, గ్రీన్, రెడ్ ఇలాంటి ఏ కలర్ కావాలనుకున్నా కూడా మీకు ఆ కలర్తో అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకొకటి దీంట్లో బొలార్డ్ అనేది ఈ షేప్ బొలార్డ్ ఇప్పుడు మనం ఆఫర్ పెట్టామంటే దీంట్లో ఇదొకటి కానివ్వండి, ఇలాంటి స్క్వేర్ మోడల్లో కానివ్వండి, ఈ November 30, 2025 వరకు జస్ట్ అది మీకు 2 feet బొలార్డ్ 1550 ప్లస్ GSTకి అందుబాటులో ఉంటుంది. ఎవరన్నా కావాలి అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఈ మంత్ ఎండింగ్, నవంబర్ మంత్ ఎండింగ్లో ఎవరు కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్కి వస్తుంది. అది 20% డిస్కౌంట్ చేసిన ప్రైస్ అనమాట. మీకు అది 1550 ప్లస్ GST అండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా గ్లోజీని కాంటాక్ట్ అవ్వండి, మీకు అవి కూడా చెప్తారు. అదేవిధంగా ఇంకా గార్డెన్ని బ్యూటిఫుల్గా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి మోడల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక జింకను మనం పెట్టామన్నమాట. ఈ రోప్ లైట్ తోటి డెకరేట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో నాకు ఒక ఆవు కావాలనుకుంటే అంటే కవ్వు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న పెట్స్ ఉంటాయి అంటే డాగ్ కానివ్వండి, లేకపోతే హార్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా షేప్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ గార్డెన్ని కానివ్వండి, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల చాలా ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా మనం చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం తీసుకోవచ్చు అనమాట, ఆనందాన్ని పొందవచ్చు అనమాట. అదేవిధంగా కమర్షియల్ లైటింగ్లో ఇంకొకటి చెప్తానండి మీకు. ఇక్కడ ఒకటి హార్ట్ బీట్ మోడల్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 50 into 70 mm ప్రొఫైల్ ఇక్కడ వాడాము. ఒక లవ్ సింబల్ కూడా ఉంది, హార్ట్ సింబల్ కూడా ఉంది, అండ్ హార్ట్ బీట్ కూడా మనకి ఇందులో ఉంది. మేజర్గా ఇప్పుడు వీటిని జిమ్స్లలో వాడుతున్నారండి, కమర్షియల్ ప్లేసెస్లలో చాలా బాగా వాడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి అంబియన్స్ అనేది చాలా బాగుండాలని చెప్పని ఆ ఉద్దేశంతో ఇలాంటి లైట్స్ అన్ని కూడా మనం అందుబాటులో చేయడం అనేది జరుగుతుంది. గ్లో ఎల్ఈడీలో మీకు హైదరాబాద్, సికింద్రాబాదే కాకుండా అంటే మీన్స్ ఈ హైదరాబాద్ ఇక్కడే కాకుండా బయట ప్లేసెస్ నుంచి కూడా వచ్చి జిమ్ లైటింగ్ గురించి మన దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ క్వాలిటీ ఒకటి, ఆ లైటింగ్ లుమెన్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అంటే తక్కువ వాటేజ్లో ఎక్కువ లుమెన్స్ రావాలంటే మీరు గ్లో ఎల్ఈడీకి రావాల్సిందే. సో తక్కువ ప్రైస్లో మీకు ఎక్కువ మంచిగా యూజ్ వస్తుంది అనమాట. అదేవిధంగా హ్యాంగింగ్ లైట్స్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ హ్యాంగింగ్ లైట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఇక మీకు డోమ్ లైట్ అని, తర్వాత ఈ విధంగా స్క్వేర్ మోడల్లో కానివ్వండి, రెక్టాంగిల్ మోడల్లో కానివ్వండి, డోమ్ షేప్లో కానివ్వండి, అదేవిధంగా రౌండ్ షేప్లో కానివ్వండి, డ్రమ్ షేప్లో కానివ్వండి, హెక్సాగానల్ కానివ్వండి. హెక్సాగానల్ కాకుండా మీకు ఏదైనా స్క్వేర్ షేప్ కావాలనుకుంటే మీరు దాంట్లో స్క్వేర్ షేప్ కూడా చేసుకోవచ్చు, రెక్టాంగిల్ చేయొచ్చు, వి షేప్ చేయొచ్చు, ట్రయాంగిల్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే చేయొచ్చండి. జస్ట్ ఒక యాష్ కావాలనుకుంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు, ప్లస్ సింబల్ కావాలంటే ప్లస్ సింబల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు ప్రొఫైల్ అనేది ఏది కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే మీకు ఇంకొకటి ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న రిమోట్ దాంతో మీరు ఇక్కడ ఈ విధంగా డిమ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నారు కదా,
మీ డ్రమ్ లైట్స్లో ఇవన్నీ కూడా మారిపోతాయి, ఇక్కడ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చేయొచ్చు. అదేవిధంగా కలర్ కూడా మనం మార్చుకోవచ్చు అండి. ఏ కలర్ కావాలంటే వామ్ వైట్ కానివ్వండి, కూల్ వైట్ కానివ్వండి, ఇట్లా ఏది కావాలనుకున్నా కూడా మన కలర్స్ అన్ని కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇలాంటి లైట్స్ అన్ని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న రిమోట్తో చేసుకోవచ్చు, ఇది కూడా చేయొచ్చండి. ఇదే విధంగా మనకి స్మార్ట్ టెక్నాలజీ ఉందా అని చెప్పి అడుగుతున్నారు కదా చాలామంది. అవునండి, గ్లో ఎల్ఈడీలో మీకు స్మార్ట్ స్విచ్చెస్ ఉన్నాయి, తర్వాత స్మార్ట్ టెక్నాలజీ కూడా ఉంది. స్మార్ట్ స్విచ్చెస్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 12 మాడ్యూల్ బోర్డు ఉంటుంది, 8 మాడ్యూల్ ఉంది, 4 మాడ్యూల్ ఉంది, 6 మాడ్యూల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి, ఎందుకంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. ఈ 12 వాట్ బోర్డ్ జస్ట్ మీకు 8,500 ప్లస్ GST అండి. ఇక్కడ చూస్తారు కదా మీకు మొత్తం ఒక 20 స్విచెస్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ మీకు ఫ్యాన్ కూడా ఉంటుంది, 2 మీకు సాకెట్స్ కూడా వస్తాయి. దీన్ని జస్ట్ అండి ఏం లేదు, మీరు ఏదైతే 12 మాడ్యూల్ మీకు అది పెట్టుకున్నారో సేమ్ అదే మెటల్ బాక్స్లలో ఇవన్నీ కూడా సూట్ అయిపోతాయి. నో ఎక్స్ట్రా వైరింగ్ అండి, ఎక్స్ట్రా అవసరమే లేదు మీకు. హ్యాపీగా లేదు నాకు ఆల్రెడీ పాత ఉన్న రెట్రోఫిట్ ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని తీసేసి హ్యాపీగా మీరు ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా కావాలనుకుంటే మా వాళ్ళని మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు కనుక కాల్ చేయండి, వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారనమాట. అదేవిధంగా దీన్ని ఇదొక్కటైనా టచ్ ఒక్కటైనా అనుకుంటే కాదండి, మీకు జస్ట్ మీరు దాన్ని మీరు మొబైల్ యాప్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా అలెక్సాతో కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్ అంటే అది ఎక్కడ ఫ్యాన్ ఉంటుందో ఆ ఫ్యాన్ అనేది మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అలెక్సా స్విచ్ ఆన్ లైట్స్ అంటే ఏ లైట్కి మనం దానికి కమాండ్ ఇస్తామో ఆటోమేటిక్గా లైట్స్ అన్ని కూడా ఆన్ అవుతాయి. జస్ట్ అలెక్సా స్విచ్ ఆఫ్ ఫ్యాన్ అంటే ఏది మనం కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ ద్వారా అది కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆ లైట్ని ఆన్ కానివ్వండి ఆఫ్ కానీ చేయాలనుకుంటే జస్ట్ మన గ్లో ఎల్ఈడీ స్మార్ట్ యాప్ ఉంటుందండి, ప్లే స్టోర్లో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు సింపుల్గా ఏ రూమ్లో ఏ లైట్స్ ఉన్నాయో దాన్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ ఇంట్లో వైఫై ఉంటే చాలండి. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే, అమెరికా నుంచి అయినా సరే, పాకిస్తాన్ నుంచి అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయినా సరే, జపాన్ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే దాన్ని మీరు జస్ట్ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న క్లిక్తో ఉంటే చాలన్నమాట, సింపుల్, చాలా వెరైటీగా అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం అండి అంటే ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీస్ కావాలి అనుకున్నప్పుడు మన గ్లో ఎల్ఈడీలో ఉన్న 18 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ని మీరు ఎక్కడ సంప్రదించినా కూడా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు మనం అన్నీ కూడా అంటే డొమెస్టిక్ లైటింగ్లో ఏ విధంగా ఉంటుంది, దాన్ని కమర్షియల్లో వాడుకుంటే ఏ విధంగా ఉంటుందని చూసారు కదా. అదేవిధంగా ఇప్పుడు నేను కొన్ని డొమెస్టిక్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్కి కూడా పనికొచ్చే లైటింగ్స్ కొన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా మంది మనల్ని అడిగేది ఏంటి అంటే, సార్ సోలార్ మీ దగ్గర ఉందా, మీరు గ్లో ఎల్ఈడీ అని పేరు పెట్టారు కదా, ఎల్ఈడీ అనే దొరుకుతాయా, లేదంటే మీ దగ్గర సోలార్ కూడా ఉందా అని అనుకుంటున్నారు కదా. సోలార్ కూడా మనం చేస్తామండి, చాలా బెస్ట్ ప్రైస్లో మీకు సోలార్ అన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత క్వాలిటీ మెటీరియల్ ఉంటుందో, మీరు ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ కూడా అల్యూమినియం బాడీ వస్తుందండి. మీకు ఇక్కడ కూడా ప్యానల్ కూడా మీకు విధంగా వెనకాల ప్యానల్ వస్తుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్ మోడల్ అంటారు అనమాట. పోల్కి ఈ విధంగా మనం పెట్టినప్పుడు, ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు పైన ఈ ఛార్జింగ్ మార్నింగ్ అంతా కూడా ఇక్కడ ఛార్జ్ అయిపోతుందండి. ఈ ప్యానల్ ద్వారా ఆ సోలార్ తీసుకొని ప్యానల్లో ఈ లోపల మనకి ఆల్రెడీ ఇక్కడ లోపల అన్ని బ్యాటరీస్ ఉంటాయి అనమాట. ఆ బ్యాటరీస్లో స్టోర్ చేసుకొని నైట్ ఆటోమేటిక్గా మీకు ఇది లైటింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక చిన్న బ్యూటిఫుల్ రిమోట్ వస్తుందండి దీనితోటి. దాంట్లో మీకు 4 అవర్స్ కావాలా, 6 అవర్స్ కావాలా, 12 అవర్స్ కావాలా, మీరు జస్ట్ దాన్ని మీరు బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లైటింగ్ అనేది అన్ని గంటలు మీకు వస్తుంది. లేదా నాకు 12 అవర్స్ కావాలనుకున్నప్పుడు ఆటో మోడ్లో పెట్టేశారనుకోండి ఆటోమేటిక్గా ఆ 12 అవర్స్ మీకు లైటింగ్ అనేది కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. చూసారు కదా బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరే చూసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు 30 వాట్ వచ్చేసి జస్ట్ మీకు 4,400 ప్లస్ GST నుంచి స్టార్ట్ అయిపోతుందండి. దీంట్లో 30 వాట్ ఉంది, 50 ఉంది, 70 వాట్ ఉంది అండ్ 100 వాట్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేను చెప్పాల్సిన పనే లేదు, మీరే చూస్తున్నారు. ఇక్కడ వైట్ బాడీలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇందులో మీకు క్వాలిటీ కావాలి, బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటే సోలార్లో మీరు తప్పకుండా గ్లో ఎల్ఈడీని సంప్రదించండి. ఎందుకంటే చాలామంది మార్కెట్లో సోలార్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. చిన్నది 15 వాట్ తీసుకొచ్చి ఇది 60 వాట్ అని చెప్పని అమ్ముతున్నారు అనమాట. దయచేసి మీరు సోలార్ ఎప్పుడైనా కొంటుంటే మాత్రం ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు తీసుకోండి, ఎందుకంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కాబట్టి. ఇదే కాకుండా మనకి సెమీ ఇంటిగ్రేటెడ్ మోడల్ కూడా ఉందండి. ఆ సెమీ ఇంటిగ్రేటెడ్ మోడల్ ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఈ సెమీ ఇంటిగ్రేటెడ్ ఎందుకు అని అనుకున్నాను అనుకోండి, ఒకవేళ మీకు ఎక్కడైనా కూడా నాకు లైట్ ఇట్లా సపరేట్గా కావాలి, ప్యానల్ సపరేట్గా ఉండాలి అనుకున్నప్పుడు మన ఈ సెమీ ఇంటిగ్రేటెడ్ మోడల్ వాడుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు ఒక చిన్న వెనక బటన్ ఒకటి ఉంటుంది, ఈ బటన్ మనం ప్రెస్ చేసుకున్న ఆన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడు కూడా అంటే ప్యానల్ దీనికి కనెక్ట్ చేసినప్పుడు
ఎప్పుడైతే వెలుతురు ఉంటుందో అప్పుడు ఈ లైట్ అనేది ఆన్ అవ్వదు, ఆఫ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా లైట్ ఎప్పుడైతే అంటే సన్లైట్ ఎప్పుడైతే మనకి దీనికి పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. జస్ట్ మీరు ఈ స్విచ్ బటన్ ఒకటి ఆన్ చేసుకుంటే చాలు అనమాట. సో దీనికి ప్యానల్ గురించి కూడా సపరేట్గా వస్తుంది, దీనికి స్ట్రక్చర్ వస్తుంది. దీనికి కూడా మనం ఇప్పుడు 12 అవర్స్ బ్యాకప్ వస్తుందండి ఇది కంప్లీట్గా. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కాబట్టి మీకు అన్ని గంటలు అనేది మనకి బ్యాకప్ రావడం అనేది జరుగుతుంది. గ్లో ఎల్ఈడిలో ఇది కూడా మనకు ఆఫర్ పెట్టారండి. నవంబర్ 30th వరకు ఈ 40 వాట్ సెమీ ఇంటిగ్రేటెడ్ వచ్చేసి జస్ట్ మీకు 9010 ప్లస్ జిఎస్టీ అండి. సోలార్ అన్నిటికీ కూడా జిఎస్టీ జస్ట్ 5% అండి. రీసెంట్గా అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి 5% ద్వారానే మీకు ఈ సోలార్ జిఎస్టీ అనేది అంతా దొరుకుతుంది అనమాట. దీంట్లో మీకు 20 వాట్లో ఉంది, 40 వాట్లో ఉంది, 50 వాట్లో కూడా ఉంది. అదేవిధంగా దీంట్లో మీకు ఫ్లడ్ లైట్ కూడా మనం తయారు చేసామన్నమాట. ఎవరు చేయలేదండి, గ్లో ఎల్ఈడి ఫస్ట్ టైం దాన్ని ఇంటిగ్రేట్ చేసిందనమాట. గ్లో ఎల్ఈడిలో సోలార్ ఫిల్టర్ కూడా మనం తయారు చేసాము, అది కూడా చాలా బాగుంటుంది. మీకు మిరిని విధంగా కూడా చెప్పగలని జరుగుతుంది అనమాట. ఎవరికైనా సోలార్ రిక్వైర్మెంట్స్ ఉంటే జస్ట్ మాకు కింద కనబడ్డ నెంబర్స్ ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్డ్గా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ పర్టికులర్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే చెప్పాను కదా సోలార్లో చాలా మోసాలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా మీకు కొన్ని మళ్ళీ కమర్షియల్ లైటింగ్ గురించి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఒకసారి నాతో పాటు రండి. కమర్షియల్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, మనకు కొన్ని లైట్స్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటిని హైబై లైట్స్ అంటారు అనమాట. దీంట్లో 2 రకాల మోడల్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఒకటేమో యూఎఫ్ఓ మోడల్ అని, ఒకటేమో ప్రైమ్ మోడల్ అని అందుబాటులో ఉంటుంది. దీన్ని హైట్కి తగ్గట్టు అంటే మన గోడౌన్స్లో కానివ్వండి, షెడ్స్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానివ్వండి, ఈ విధంగా కిందికి రావాలనుకున్నప్పుడు ఈ మధ్య వామ్ వైట్లో ఫంక్షన్స్లో కూడా వాడుతున్నారండి. చాలా బాగుంటుంది లైటింగ్ అనేది. ఎందుకంటే బట్టలు అక్కడ అంటే పట్టు చీరలు కట్టుకొని వస్తారు, లేకపోతే రకరకాల డ్రెస్సెస్ వేసుకొస్తారు. ఆ కలర్స్ అన్ని కూడా ఎలివేట్ అవ్వాలనుకున్నప్పుడు వామ్ వైట్ పట్టినప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది. అది నేను ఈ మధ్య చూస్తున్నాను, చాలా మంది వాడుతున్నారు. నాకు అనిపించింది అనమాట, హైబై లైట్ని ఈ విధంగా మన ఫంక్షన్లో కూడా వాడుకోవచ్చు అని ఇప్పుడు అర్థమైపోయింది. అంటే చిన్న థాట్ చూసారు కదా, ఒక ఆలోచన కంప్లీట్గా మార్చేస్తుంది అనమాట. సో అలాంటి హైబై లైట్స్ని మనం కమర్షియల్లో వాడచ్చు, ఇండస్ట్రీలో వాడచ్చు, లేదంటే డొమెస్టిక్లో వాడచ్చు. అందుకనే నేను అనమాట కమర్షియల్ ఇండస్ట్రియల్ అని చెప్పడానికి. సో హైట్ తగ్గట్టు మనం దీంట్లో 50 వాట, 100 వాట, 150 వాట, లేదా 200 వాట, 250 వాట అనేది మనం దాంట్లో సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఏదైనా కమర్షియల్ స్పేస్ ఉంటే లేదా ఇండస్ట్రియల్ స్పేస్ ఉన్నప్పుడైతే మా కన్సల్టెంట్ని మీరు ఒకసారి కనుక్కోండి. వాళ్ళు మీకు అక్కడ ఎన్ని లైట్స్ కావాలి, ఎంత హైట్లో ఉంది కాబట్టి ఏ వాటేజ్ మీరు వాడుకోవచ్చు అనేది మీకు అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రైమ్ మోడల్ చూసినట్టయితే మీకు దాంట్లో ప్రతి ఒక్క లెన్స్కి అంటే ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క ఎల్ఈడికి వస్తుంది అనమాట. మీకు అది 5050 ఎల్ఈడీస్ వాడతారు. మీకు అందులో కంప్లీట్గా అల్యూమినియం డైకాస్టింగ్ అండి, ఏడీసీ 12 గ్రేడ్ వాడతారనమాట అందులో మీకు అది. కాబట్టి హీట్ సింక్ అనేది చాలా బాగా జరుగుతుంది. డ్యూరబిలిటీ అనేది మీకు చాలా ఎక్కువగా వస్తుంది. కంపెనీస్ అందరికి కావాల్సింది కూడా అదే కదండి. ఒకసారి మనం కొన్నామంటే ఎక్కువ కాలం డ్యూరబిలిటీ రావాలి. ఒకవేళ దాన్ని మనం రిపేర్ చేసుకునే అవకాశం ఉంటే దాన్ని ఇంకా బాగుంటుంది. కాబట్టి అలాంటి మీ పాత లైట్స్ వేరే ఏ కంపెనీ ఉన్నా కూడా మేము వాటిని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక సపరేట్ సెక్షన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది గ్లో ఎల్ఈడిలో. కొత్తవి కావాలనుకున్నప్పుడు హ్యాపీగా మీరు చాలా బెస్ట్ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ మీరు బయట కొని ఉంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇవి అందుబాటులో కూడా ఉంటాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినారు కదా, ఇంకా 2x2 మీరు ఇక్కడ పైన చూసినట్టయితే దీంట్లో క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని ఉంటాయి. తర్వాత బ్యాక్ ప్యానల్ అని ఉంటుంది, తర్వాత 2x2 స్లిమ్ ప్యానల్ అని కూడా ఉంటుంది. అంటే ఆఫీస్ పర్పస్ కానివ్వండి, లేకపోతే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానివ్వండి, ఎక్కడైతే మనకి కూర్చొని చేసుకున్నట్టు గ్రిడ్ సీలింగ్ ఉంది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ 2x2 ప్యానల్ అనేది వాడుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా చాయిస్ అండి, మీకు కూల్ కావాలా, వామ్ కావాలా, న్యాచురల్ కావాలా, ఇవన్నీ కూడా మన చాయిస్ అనమాట. దీంట్లో క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని కూడా అంటారండి. వాటిలో దేనికి వాడతారంటే అవి ఫుడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, కెమికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి. ఎందుకు అంటే దుమ్ము రాకుండా ఉండటానికి క్లీన్ రూమ్, దాని పేరే క్లీన్ రూమ్ అని ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. దాంట్లో బాటమ్ ఓపెనింగ్ అని ఉంటుంది, తర్వాత వెనక వైపు కూడా మనకు ఓపెనింగ్ అనేవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ ఓపెనింగ్ అనేది, కింద బాటమ్ ఓపెనింగ్ అని చాలా మంది తీసుకుంటారు, ఎందుకంటే ఈజీగా సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా దీంట్లో ఎస్ఎస్ బాడీ ఉంటుంది, మీకు ఎంఎస్ బాడీలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. పౌడర్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు మీకు ఎక్కడంటే షాక్ ప్రూఫ్ కావాలి అనుకున్నప్పుడు. లేదా దీంట్లో 2x2 కానివ్వండి, 1x1 కానివ్వండి, 2x1 కానివ్వండి మీకు అందుబాటులో ఉంటాయి. ఈ మధ్య కొంతమంది అడిగేది ఏంటి అంటే మనకి ఈ కంటైనర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో మాకు 50 mm కావాలి అని అడుగుతున్నారు అనమాట. అందులో కూడా మనకు ఆ పఫ్ ప్యానల్లో పెట్టినప్పుడు 2x2 కూడా ఈ విధంగా మనం దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవి కూడా మనం అందించామన్నమాట. సో కమర్షియల్ అయిపోయింది, మనకు ఆఫీస్లో చూసుకున్నారు కదా. అదేవిధంగా ఫ్లడ్ లైట్స్ ఏ విధంగా ఉంటాయి చూస్తారు కదా. ఇక్కడ మనకి ఫ్లడ్ లైట్ అనేది ఒక ఏరియాని కవర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. మీరు జనరల్గా ఒక ఫంక్షన్ దగ్గర కానివ్వండి, లేకపోతే
ఈ ఏదైనా ఒక పార్కింగ్లో కానివ్వండి, స్టేడియంస్లో కానివ్వండి, ఒక ఫంక్షన్ జరుగుతుంది, పెద్ద ఒక గ్రౌండ్లో జరుగుతుంది అనుకోండి, అక్కడ కూడా మనకి ఫ్లడ్ లైట్ అనేది చెప్తారు కదా. ఎవరైనా జనరల్గా ఆట పట్టించారంటే ఏంట్రా నీ మొహం ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతుందని చెప్తారు కదా, అలాంటి ఫ్లడ్ లైట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. మీకు అన్నగారు చాలా బాగా వస్తాయి. ఇందులో 30 వాట్ నుంచి మీకు అందుబాటులో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి అంటే దేనికి వాడతారో చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా మీకు 3 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈకో మోడల్ అని, తర్వాత లెన్స్ మోడల్ అని, ప్రైమ్ మోడల్ అని అందుబాటులో ఉంటాయి. ఎక్కడైనా బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి, క్రికెట్ స్టేడియంస్ కానివ్వండి, లేకపోతే బాక్స్ క్రికెట్ కానివ్వండి, బ్యాడ్మింటన్ ఏది కావాలనుకున్నా కూడా, హాకీ స్టేడియంస్ కావచ్చు, ఎక్కడ కావాలనుకున్నా కూడా మరి ఇలాంటివి సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. డిపెండ్ అపాన్ మీ అక్కడ గ్రౌండ్ యొక్క సైజుని బట్టి ఎంత లక్స్ కావాలో చూసుకొని ఆ విధంగా మేము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అందుబాటులో ఉన్న ఫ్లడ్ లైట్స్ అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏపీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రైస్ అండి. మా అవుట్లెట్కి వెళ్ళినప్పుడు సేమ్ ప్రైస్, సేమ్ క్వాలిటీ, సేమ్ సర్వీస్ అండి. అదేవిధంగా అందులోనే భాగంగా మీకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అనేవి చూస్తున్నారు కదా, ఏ ఒక్క అంటే జనరల్గా మనకి హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా టౌన్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, లేకపోతే మండల్స్ లెవెల్లో కానివ్వండి, ఈవెన్ విలేజెస్లో కూడా హ్యామ్లెట్స్ అంటారు కదా, అంటే చిన్న చిన్న వాటర్లో కూడా ఇప్పుడు అందరూ కూడా స్ట్రీట్ లైట్స్ అనేది వాడడం అనేది జరుగుతుంది. లేదా మన కాంపౌండ్ వాల్కి పెట్టుకోవచ్చు, లేదా ఇండస్ట్రీలో చుట్టూ కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వాటన్నిటిలో కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీంట్లో కూడా మీకు మోడల్స్ ఉన్నాయండి. అంటే లెన్స్ మోడల్ ఉంది, ఈకో మోడల్ ఉంది అండి, ప్రైమ్ మోడల్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. 15 వాట్ నుంచి మీకు ఇందులో అందుబాటులో ఉంది. 150, 250 వాట్ వరకు కూడా మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇవన్నీ కూడా టఫ్ అండ్ గ్లాస్తో మీకు వస్తాయి. తర్వాత లెన్స్ మోడల్లో ఈ విధంగా వస్తుంది. ప్రతిదీ కూడా మీకు అల్యూమినియం డైకాస్టింగ్ అండి. ఖచ్చితంగా అంటే మీకు రోడ్డు విడ్త్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. పోల్ హైట్ ఎంత ఉందో కూడా చూసుకొని మనం చేయొచ్చు అనమాట. జనరల్గా మనం నేషనల్ హైవేస్లో వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు 9 మీటర్ నుంచి 10 మీటర్ మధ్యలో ఒక పోల్ వస్తుంది. దానికి మనం 100 వాట్ కానివ్వండి, లేదంటే 120 వాట్ కానివ్వండి మనం వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం 140, 160 కిలోమీటర్ స్పీడ్తో మనం వెళ్తాం చాలామంది. ఆ లైటింగ్కి మనకు కనపడాలనుకున్నప్పుడు ఇలాంటి వాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో తక్కువ లూమెన్స్ అంటే తక్కువ వాటేజ్లో మీకు ఎక్కువ లూమెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి గ్లో ఎల్ఈడి యొక్క స్ట్రీట్ లైట్స్ వాడుకోవచ్చు అండి. మీకు ఏ లైట్ కావాలనుకున్నా కూడా, అంటే మీకు స్ట్రీట్ లైటా, ఫ్లడ్ లైటా, హైబై లైటా, సో ఇలాంటివి ఏవి కావాలనుకున్నా కూడా మీరు గ్లో ఎల్ఈడిని సంప్రదించవచ్చు. దీంట్లో వాడే రా మెటీరియల్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఎంత అథెంటిక్గా ఉన్నామో మీకు చెప్పడానికి, మేము ఎంత జెన్యున్గా ఉన్నామో మీకు చెప్పడానికి మేము ఇక్కడ రా మెటీరియల్ కూడా మేము ఇక్కడ మీకు షో చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎలాంటి రా మెటీరియల్ బట్టే కదండి మనం మంచి విత్తనాడితే మంచి చెట్టు వస్తుంది అంతే అంటారు కదా. ఆ విధంగా మంచి రా మెటీరియల్ వాడినప్పుడు మీకు మంచి ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీకు ఫ్లడ్ లైట్లో కానివ్వండి, తర్వాత స్ట్రీట్ లైట్స్లో కానివ్వండి, మేము ఏ విధంగా వాడతామో ఇక్కడ మీరు డ్రైవర్స్ కూడా చూసుకోవచ్చు. ఎల్ఈడి వెలగాలంటే డ్రైవర్ కంపల్సరీ అండి. దీంట్లో IP65 డ్రైవర్ ఎలా ఉంటుందో చూపించాము. ఇక్కడ నార్మల్ డ్రైవర్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మేము ఇక్కడ మీకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో వచ్చిన వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వెళ్ళగలగాలి. మా ఉద్దేశం అదే అండి. మేము గత 8.5 సంవత్సరాల నుంచి మా క్లయింట్స్తో మేము చేసేది అదొకటే అండి. మీరు ఏ లైట్ వాడుతున్నారు, అది ఎందుకు వాడుతున్నారు, ఎందుకు ఏమిటి అలా ఒక చిన్నది జోక్ ఉంటుంది కదా, అదే అనమాట. మనం ఎందుకు వాడుతున్నాము, అది దేంతో తయారైంది, అసలు ఎంత వస్తుంది నాకు అది ఆ వివరాలు తెలుసుకోవడానికి మా దగ్గర మంచి అడ్వాంటేజ్ ఉందండి. అవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ అనమాట. మీకు ఫస్ట్ దాని గురించి ఒక ఎడ్యుకేట్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీరు ఒక నలుగురు చెప్పగలుగుతారు, ఈ పలానా లైట్ ఎందుకు వాడాను, దీని గురించి నాకు ఇంత బెనిఫిట్ వచ్చిందని చెప్పగలుగుతారు. కాబట్టి అలాంటివన్నీ మీకు గ్లో ఎల్ఈడీలో అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా సర్ఫేస్ లైట్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని దీంట్లో రౌండ్ మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు స్క్వేర్ మోడల్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ట్యూబ్ లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయి, బల్బ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆల్మోస్ట్ మా దగ్గర 2600 ప్రొడక్ట్స్ అనేది మేము తయారు చేస్తున్నామండి. దాంట్లో బాడీ కలర్స్లో మారిపోవచ్చు, లైటింగ్ కలర్లో మారిపోవచ్చు, లేదంటే రకరకాల మోడల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు మా వెబ్సైట్లో చూడవచ్చు. అదేంటండి ఎంతసేపు లైట్స్ గురించి చెప్తున్నారు, మీ దగ్గర ఫ్యాన్స్ లేవా అంటే ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పవర్ కన్జంప్షన్ అండి. జస్ట్ మీకు 52 వాట్ పవర్ కన్జంప్షన్ మనకి నార్మల్ లైట్లలో వస్తుంది. అదేవిధంగా BLDC ఫ్యాన్ అంటారనమాట. దీన్ని BLDC టెక్నాలజీతో రన్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ మీకు 25 వాట్ పవర్ కన్జంప్షన్ వస్తుంది. ఒక 1 ఇయర్ పాటు అంటే రోజుకు ఒక 8 గంటలు కనుక మీరు వేస్తే దీనికి పెట్టిన ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు దీనికి పెట్టిన ప్రైస్ అనేది మీకు ఆటోమేటిక్గా పవర్ బిల్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు రకరకాల మోడల్స్ ఉన్నాయి. తర్వాత దీంట్లో కలర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో జస్ట్ అండి 52 వాటే పవర్ కన్జంప్షన్ అండి. అంటే నార్మల్ వాటికి దీనికి ఆల్మోస్ట్ ఒక 23 వాట్ మీకు సేవ్ అయిపోతుంది. చూసారు కదా, ఒక ట్యూబ్ లైట్ మనకి 20 వాట్ అనుకుంటే ఆ వాట్ మీకు ఆటోమేటిక్గా దీంట్లో సేవ్ అయిపోయినట్టే.
ఇన్ని రకాల లైట్స్ మీరు చూసారు కదా, ఇంకెందుకండి ఆలస్యం, మీకు డొమెస్టిక్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ లైటింగ్ కానివ్వండి, లేదా మీకు ఒక విల్లా కానివ్వండి, లేకపోతే ఒక వెంచర్ కానివ్వండి, ఒక ఫంక్షనల్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఏది కావాలనుకున్న లైటింగ్ సొల్యూషన్స్ కావాలి అని అనుకుంటే ఒక్కటే ఒక పేరండి, అది కూడా గ్లోజిడియే. ఏపీ తెలంగాణలో ప్రజెంట్ మనకి 18 అవుట్లెట్స్ ఉన్నాయండి. రానున్న రోజుల్లో మేము మొత్తం ఒక 700 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ పెట్టదలుచుకున్నాము, ఎందుకంటే మీకు మరింత చేరువ అవ్వడానికి. సో మాకు ఇంకా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ.